ఇరాన్తో శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి అమెరికా చాలా దగ్గరగా ఉందని యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆదివారం ఇజ్రాయెల్పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల అనంతరం ఆయన మాట్లాడారు. ఈ తరుణంలో ఇజ్రాయెల్ గనక తిరిగి ప్రతిదాడికి దిగితే ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఎంతో సున్నితంగా సాగుతున్న దౌత్యపరమైన చర్చలు ప్రమాదంలో పడతాయని ట్రంప్ హెచ్చరించారు. ఆక్సియోస్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ఇరాన్ దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహుతో తాను స్వయంగా ఫోన్లో మాట్లాడి సంయమనం పాటించాలని కోరనున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడే బీబీకి కాల్ చేసి ప్రతిదాడి చేయవద్దని చెప్పబోతున్నాను అని ట్రంప్ ఒక టెలిఫోన్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇరు పక్షాలకు వారి సరదా తీరిపోయింది. ఇజ్రాయెల్ ఒకసారి దాడి చేసింది, ఇరాన్ కూడా ఒకసారి దాడి చేసింది. ఇక మనకు మరో దాడి అవసరం లేదు అని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్కి ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్తో చర్చలు ముగింపు దశకొచ్చాయని పునరుద్ఘాటించారు. మేము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం. బహుశా ఈ వారం సోమ, మంగళ లేదా బుధవారం నాటికి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని భావిస్తున్నాను. కానీ సరిగ్గా ఇదే సమయంలో ఈ క్షిపణి దాడి జరిగింది అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ కూడా తిరిగి చర్చల టేబుల్ వద్దకు వచ్చి ఒప్పందాన్ని పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల వల్ల ఎవరికీ పెద్దగా నష్టం జరగలేదని, కాబట్టి దీన్ని కొత్త వివాదానికి దారితీయకుండా చూడాలని ట్రంప్ కోరారు. ఒకవేళ ఇజ్రాయెల్ మళ్లీ దాడి చేస్తే ఈ గొడవ గత 47 ఏళ్లుగా లేదా 3000 ఏళ్లుగా సాగుతున్నట్లే నిరంతరాయంగా సాగుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ఇరాన్తో కుదుర్చుకునే ఏ ఒప్పందాన్నైనా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఖచ్చితంగా అంగీకరించి తీరాలని స్పష్టం చేశారు. అతనికి వేరే మార్గం లేదు. ఇక్కడ నేనే నిర్ణయాలు తీసుకుంటాను. అన్ని నిర్ణయాలు నావే. అతను నిర్ణయాలు తీసుకోలేడు అని ట్రంప్ తనదైన శైలిలో తేల్చి చెప్పాడు. ఈ తాజా క్షిపణి దాడులు తమ చర్చల దిశను మార్చలేవని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్బీసీ న్యూస్ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ శాంతి ఒప్పందం పూర్తిగా ఖరారు కాకముందే ఇరాన్పై ఉన్న ఆంక్షలు తొలగించడం కానీ వారి నిధులను అన్ఫ్రీజ్ చేయడం కానీ జరగదని స్పష్టం చేశారు. ఒప్పందం తర్వాత ఏదైనా జరుగుతుంది. వారు పద్ధతిగా నడుచుకుని మంచిగా వ్యవహరిస్తే అప్పుడు చర్చలు జరుపుతామని రాయిటర్స్ నివేదించింది. మేము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాం. ఒకవేళ వారు వినకపోతే వారిని సర్వనాశనం చేస్తాను అని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీతో మాట్లాడేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. కొత్త యుద్ధాలను నివారిస్తారని గతంలో తాను చేసిన ఎన్నికల ప్రచార వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను ట్రంప్ తిప్పికొట్టారు. అంతం లేని యుద్ధాలు ఇష్టం ఉండదు, కానీ ఇది అంతం లేని యుద్ధం కాదు. లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ జరిపిన దాడులకు హెచ్చరికగానే ఆదివారం తాము క్షిపణి దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించగా ఇజ్రాయెల్ చేసిన ఆ ఆపరేషన్ పట్ల తాను కూడా సంతోషంగా లేనని ట్రంప్ ఫాక్స్ న్యూస్తో పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఈ క్లిష్ట సమయంలో ఉద్రిక్తతలను పెంచే చర్యలకు ఇరు దేశాలు దూరంగా ఉండాలని ట్రంప్ గట్టిగా కోరుతున్నారు.